జగద్గిరిగుట్టలో పోలీసులు రాత్రి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందనేది. తిరుమల్ ఏంటి అప్డేట్స్? 32 వాహనాలు స్వాధీనం కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకే వ్యక్తి నుంచి 100 నకిలీ సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? ఏదైతే సైబరాబాద్ పోలీసు ఇది బాలానగర్ డీసీపీ పరిధిలోకి వస్తుంది. అయితే బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని సుమారు 350 నుండి 400 మంది పోలీస్ సిబ్బంది ఒక్కసారిగా నగర శివారు ప్రాంతం ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జయవీర్ గుట్ట ప్రాంతంలో నిన్న రాత్రి 1 గంట ప్రాంతం నుంచి తెల్లవారుజామున 6 వరకు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించడం జరిగింది. అయితే గత కొంతకాలంలో ఈ జగదీర్ గుట్ట పరిసర ప్రాంతాల్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు అదేవిధంగా చిన్నపాటి నేరాల్లో ఉన్నటువంటి నిందితులు ఈ ప్రాంతంలో ఉంటున్నారు అన్నట్టుగా పోలీసులకు ఒక స్పష్టమైన సమాచారం ఉంది. ఆ సమాచారం ఆధారంగానే గత కొంతకాలంగా ఆ ఏరియాపై ఏదైతే కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం పైన గట్టి నిఘా ఏర్పాటు చేసి ఈ రోజు రాత్రి ఒక్కసారిగా ప్రాంతానికి వెళ్ళవలసిన అన్ని దారులను కూడా మూసి ఒక్కసారిగా ఆ ప్రాంతం మీద సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో ఇప్పటి వరకు 10 మంది అనుమానితులతో పాటు ఒక వ్యక్తి వద్ద యాక్టివేషన్ లో ఉన్నటువంటి 100 సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేస్తున్నారు. దీనికి సంబంధించి 32 వాహనాలతో పాటు మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి విచారణ జరుపుతున్నారు. హరి కంపెనీకి సంబంధించిన సిమ్ కార్డ్స్ అవన్నీ. సో అతను దాంట్లో పనిచేస్తున్నా అని చెప్తున్నాడు. అది వెరిఫై చేయాలి. ఆ సిమ్ కార్డ్స్ అన్నీ ఎవరెవరికి అమ్మాడో ఇంతవరకు తెలియదు. ఎవరి చేతుల్లోకి వెళ్తున్న ఈ సిమ్ కార్డ్స్ అన్నీ తెలియదు. కంపెనీ ద్వారా తీసుకొచ్చి మరి ఆ కంపెనీ నుంచి దొంగతనంగా తెస్తున్నాడో లేకపోతే దాంట్లో ఎవరన్నా వ్యక్తి ఇంకెవరన్నా దీంట్లో కూడా పాల్గొంటున్నాడో తెలియదు ఈ నేరంలో. సో అది వెరిఫై చేసిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో చూసి తీసుకుంటాం. పాత నేరస్తులు అయితే ప్రస్తుతం ఎవరు దొరకలేదు.